మెంబరే కాదు. అసలు నీకు రెడ్ క్రాస్ యాడుందో తెలియదు, రెడ్ క్రాస్ లో ఏం చేస్తారో తెలియదు నీకు. నువ్వు 2019లో రెడ్ క్రాస్ లో మెంబర్ అయ్యావు ఫర్ ది ఫస్ట్ టైం. ఒక్క డ్రాప్ బ్లడ్ ఇచ్చావా ఈ రోజుకి? ఒక్క డ్రాప్ బ్లడ్ రెడ్ క్రాస్కి ఇచ్చావా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు 2019లో నువ్వు రెడ్ క్రాస్ లో మెంబర్ అయ్యి నువ్వు ఏదో ఉద్ధరించినట్టు, నువ్వు ఏదో చేసేసినట్టు, అసలు రెడ్ క్రాస్ నువ్వే మోసినట్టు, అసలు రెడ్ క్రాస్ బిల్డింగ్లు నువ్వే కట్టినట్టు, నువ్వేదో పెద్ద రీసెర్చ్ ఫెసిలిటీ పెట్టినట్టు నువ్వు మాట్లాడావు. అసలు గతం మర్చిపోతున్నావు చంద్రశేఖర్ రెడ్డి. మీ నాయకుడు మీ హాఫ్ టికెట్ కి ఎట్ట మైండ్ దొబ్బింది, నీకు కూడా మైండ్ దొబ్బినట్టుందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఈరోజు అడుగుతున్నాం, రెడ్ క్రాస్ స్థాపించింది ఫస్ట్ లో నెల్లూరులో రామచంద్ర నాయుడు, సివి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం. వాళ్ళు ఆ రోజు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు రెడ్ క్రాస్ ని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. వాళ్ళకి మీకు తేడా ఏం తెలుసా? రెడ్ క్రాస్ లో ఎప్పుడు రాజకీయాలు లేవు. అసలు నువ్వు ఎట్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయ్యావు చెప్పు.